ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఉన్నటువంటి బాధ ఆందోళన ఒకటి. మొత్తానికి రైతు బంధు డబ్బులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఇవాళ రైతులందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి యాసంగి పంట పెట్టుబడి కోసం ఆల్రెడీ సర్వం సిద్ధమయ్యారు కూడా. ఇప్పటికీ తూకాలు అలుకుతూ చేయి బదులు చేస్తూ కూడా పని ప్రారంభించారు. ఎందుకంటే ఎట్లాగో ప్రభుత్వం నుంచి రైతు బంధు డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి. మరి ఈ తేదీ ఎప్పుడు సార్, సడన్ ఒక డేట్ చెప్పండి, అండ్ ఎకరాకు ఎన్ని వేల చొప్పున పడుతున్నాయని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఏ తేదీ నుంచి నగదు జమ కాబోతుంది, దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి తెలంగాణ రైతు బంధు విషయానికి డెప్త్గా వెళ్తే మనకు ఆల్రెడీ తేదీ కూడా ఫిక్స్ చేశారండి. ఈ నెల 28 నుంచి 28వ తేదీ నుంచి మొత్తానికి తెలంగాణ రైతు బంధు పేమెంట్ రిలీజ్ చేయడానికి ఈ తెలంగాణ కొత్తగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ఆదేశాలను కూడా జారీ చేశారు. కాకపోతే మెజారిటీ పీపుల్ ఏమంటున్నారంటే మన తెలంగాణలో 5 acres లోబడి పైచిలుకు అటు ఇటు ఉన్నటువంటి జనాలు 90% ఉన్నారండి. ఓకే, సో దీన్ని బట్టి చూస్తే ఇంకా 6-7 ఎకరాలు 8-9 ఎకరాలు దాటినటువంటి వాళ్ళు ఒక 5 lakhs చేంజ్ ఉండొచ్చు. సో దాన్ని ఉద్దేశించి మొత్తానికి చాలా మంది ఒక 5 acres లిమిట్ చేస్తే బాగుంటుందని ప్రభుత్వం కూడా అదే ఆలోచిస్తుంది. ఎకరాకి 7,500 రూపాయలు చొప్పున ఈ యాసంగి సీజన్ లో, మరో వానాకాలం సీజన్ లో మరో ఒక 7,500 రూపాయలు చొప్పున మొత్తానికి 15,000 రూపాయలు అందించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి 5 ఎకరాల వరకు పరిమితం చేయాలా లేదా అనేటువంటి ఆలోచన ఆల్రెడీ చాలా మందికి ఉన్నాయి. దీన్ని ఆల్రెడీ 5 acres వరకు ప్రభుత్వం లిమిట్ చేసింది. ఒకవేళ రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదన్నా విజ్ఞప్తులు కావచ్చు, రిక్వెస్ట్ ప్రపోజల్ కావచ్చు వస్తే దాన్ని ఒక 6 నుంచి 7 ఎకరాల వరకు తీసుకెళ్లేటువంటి ఛాన్స్ మాత్రం ఉంటుంది. అయితే ఈసారి ఉద్యోగులకు రైతు బంధు రాదండి. దీన్ని రైతు భరోసాగా పేరు మారుస్తున్నారు. ఒకటి అది కూడా గుర్తుపెట్టుకోవాలి, రైతు భరోసా డబ్బులు వస్తాయి అంటే ప్రభుత్వం ఈ రైతు బంధు పేరు మారుస్తూ కాస్త దాన్ని రైతు భరోసాగా మారుస్తున్నారు. ఎనీవే మొత్తానికి పంట పెట్టుబడి సహాయం కోసం రైతులకు అందించేటువంటి ఆర్థిక సహాయం మాత్రం మనకి ఈ నెల 28 నుంచి రాబోతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి మార్గదర్శకాలు అండి, గైడ్ లైన్స్ అండి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము. సో అయినప్పటికీ మీకు రైతు బంధుకు సంబంధించి వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో గుర్తు చేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్ ని తెలియజేస్తూ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఆ డీటెయిల్స్ అన్ని వన్స్ మాత్రం మీరు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.